ఒక బండి, ట్రైను, బస్సు మా ఊరు వెళ్ళడానికి. ఓకే, రైల్వే స్టేషన్కి వచ్చా. ఓకే. ఏమైందంటే ఎలా ఒకసారి కడతారు రైల్వే స్టేషన్లో ఇలా చూస్తూ ఉంటాయి. మనం సంథింగ్ ఒక ఇల్లు లాగా. అసలు చాలా డేస్ అయింది కదా, చాలా డేస్ అంటే ఇయర్స్ అవుతుంది బేగంపేట రైల్వే స్టేషన్. మరి ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి ఏమనిపిస్తుంది కానీ నాకు మాత్రం కొత్తగా బాగా పెట్టారు. అన్ని స్టేషన్స్ ఇలా ఉంటుంది. ఎంత అయినా సరే, ఎంత మోడర్న్గా ఉన్నా సరే రైల్వే స్టేషన్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ వచ్చే లుక్కే వేరు. ఎప్పుడైనా చూడండి, సంథింగ్ లింగంపల్లి అనుకుంటా, లింగంపల్లి రైల్వే స్టేషన్ సంథింగ్ బాగుంటాయి. సో చూసినప్పుడు ఏదో సంథింగ్ ఏదో వేరే ప్లేస్లో ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. సో జర్నీ స్టార్ట్ అయింది, బేగంపేట ట్రైన్ ఎక్కింది. సో నేను ఎందుకు వెళ్తున్నానంటే మళ్ళీ రిటర్న్ రావడానికి. ఎవరైనా వెళ్ళేది అందుకనే కదా. ఏ జర్నీ అయినా సరే మొదలైన చోటికి వస్తుంది మళ్ళీ. కానీ మనం ఏం చేస్తాం, అది కొటేషన్ ఉంటుంది. సంథింగ్ ఎలా అంటే, ఏ విషయం ఒకేలాగా రెండుసార్లు జరుగుతుంది. అది ఇంగ్లీష్లో ఉంటుంది, సో నేను తెలుగులో చెప్తున్నా. సో చూడండి, అబ్జర్వ్ చేస్తుంటే నాకు ఈ ట్రైన్ జర్నీలు చేసే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే వేరే లోకంలోకి వెళ్ళిపోయినట్టు. ఏ సంథింగ్ టెన్షన్స్ గుర్తురావు, సంథింగ్ ఏమి ప్రాబ్లమ్స్ గుర్తురావు, ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ట్రైన్ జర్నీలో ఉన్నంతసేపు చూస్తూ ఉంటాను. పొలాలు, కాలువలు, చెరువులు, పీస్ఫుల్గా ఉంటుంది మైండ్. సో మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. కానీ ఎప్పుడైనా మీరు రిలాక్స్ అవ్వాలి, సంథింగ్ ఏంటైనా వెళ్ళాలి, ఇప్పుడే సంథింగ్ ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళాలి. సంథింగ్ ఎలా అంటే ఏదైనా లోన్లీ ఫీలింగ్ ఉంది, ఎవరితో మాట్లాడడానికి ఫ్రెండ్స్ లేరు, ఒంటరిగా ఉంటారు. ప్యాకింగ్ బ్యాగ్స్ అంటే ఒక 10-15 జతలు ఏం అవసరం లేదు. జస్ట్ 2 టీ-షర్ట్లు, 2 ప్యాంట్లు, ఒక టవలు, బ్రష్లు బ్యాగ్లో పెట్టేసుకుని కనపడిన ట్రైన్కి, ఏ ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీద ముందు రెడీగా ఉందో ఆ టైంకి జనరల్ టికెట్ తీసేసుకుని వెళ్ళిపోండి ప్రశాంతంగా. ట్రస్ట్ మీ, యూ విల్ గెట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మీరు ఎప్పుడైనా సరే చిరాకుగా అనిపించిన, సంథింగ్ అనిపించిన ట్రై చేయండి, వర్కౌట్ అవుతుంది. సంథింగ్ ఏదైనా డిస్ట్రాక్షన్స్ కాసేపు పోతాయి, కొత్త ఎక్స్పీరియన్స్ అవుతుంది. మాట్లాడండి పక్కన వాళ్ళతో. అది ప్రతి చోట పక్కన సినిమాలో చూపించినట్టు సంథింగ్ అమ్మాయిలు కూర్చోరు, అబ్బాయిలతో కూడా ఫ్రెండ్స్ అవ్వచ్చు, మాట్లాడండి. సంథింగ్ ఏంటంటే అమ్మాయిల దగ్గర అబ్బాయిల దగ్గర ఎక్కువ నడుస్తుంది అని చెప్పి సమాజం లేదని కొంతమంది ఉన్నారు. కానీ ఎక్కువ డంప్ క్యాండిడేట్స్ ఉంటారనమాట. అబ్బాయిలో కూడా ఉంటారు డంప్ క్యాండిడేట్స్. ఏంటంటే కన్వర్జేషను ప్రతి చేయండి, పరిచయం పెంచుకోండి. సంథింగ్ ఒక్కొక్కసారి